మొత్తం కూడా అరణ్యం అరణ్యము అరణ్యలోనే ఉండాలి. రోజు అరణ్యం రోజు అరణ్యం జీవరాశి రోధించే సుఖాన్నిస్తుంటే తన కాలంగా నేను సింహాన్ని వస్తాయి అవి వస్తున్నాయి. అదే ఏమొస్తున్నాయమ్మా పుణ్యం పడితే పుణ్యం వస్తుంది. ఒంటిని పడితే అన్ని పక్కనే ఉంటున్నాయి. అది పుణ్యం దానికి తెలియదు, ఇది సింహం దీనికి తెలియదు, అది కుందేలని దానికి తెలియదు, ఇది మొత్తం దీనికి తెలియదు. ఏది అన్ని జీవరాశులు కూడా ఏకకాలంలో ఒకే దగ్గర ఉన్నాయి. పరస్పర వైరం అనుకోండి, పరస్పర వైరమే లేదు. ఒకే దగ్గర వచ్చి సుఖాన్ని ఇస్తుంటే అవి కూడా మమ్మల్ని ఇష్టంగా కదులుతూ ఉన్నాయి, పెడుతూ ఉన్నాడు. చెట్లు వంకాయ సెలయేరులు వంకాయల మధ్యలో ఆ సెలయేరులు ఒక్కసారి ఏమయ్యంటే తన సభని మార్చి ఒకసారి శుకుని యొక్క పాదాలు కడుగుతూ ఉన్నాడు. సుఖ మహర్షి యొక్క పాదాలను కడుగుతూ ఉన్నాయి. అలాగే అక్కడ ఉండేటువంటి రాళ్ళు మనకుంటే కొంచెం ఒక్కడైనా చిన్న చిన్న రాళ్ళు, ఆ రాళ్ళు తన యొక్క స్పర్శను మరచిపోయి పుష్పాలుగా మారిపోయాడు, మెత్తగా తయారయ్యాడు. వెళ్ళేవాడికి ఇబ్బంది లేకుండా సుఖ అనగానే చూసాడు ఎంత పుణ్యశీలు ఆయన, ఎంత పుణ్యశీలు అయితే అలా కదులుతుంది. మరిచన్ తమగతి వన్యప్రాణులని కూడా తమ గతి మర్చిపోయాయి. అలాగే వృక్షాలు సుఖ అక్కడ ఉండేటువంటి పిలుపులు సుఖాన్ని అమ్మలేక ఇస్తున్నాడు కదా అని వస్తూ ఆ సుఖ